అందరికీ నమస్కారం. శ్రీమాతే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి రేపటి రోజు అనగా జూలై 21 మంగళవారం రోజు ఉదయం 10 గంటలకల్లా 3 అతిపెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు. అంతేకాకుండా ఒక స్త్రీ ద్వారా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఒక భయంకరమైనటువంటి నిజం కూడా మీరు తెలుసుకోబోతున్నారు. మరి ఆ 3 శుభవార్తలు ఏంటి, ఆ నిజం ఏమిటి, ఆ స్త్రీ ఎవరు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. మేషరాశి వారిలో ఉండే మంచి గుణాల గురించి తెలుసుకుందాం. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో కూడా ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అసలు మాట్లాడరు. దానివల్ల వీరిని చాలామంది ఇష్టపడతారు. వీరు ఎవరిని కూడా మోసం చేయరు. అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు. జీవితంలో కూడా డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. చిన్న వయసు నుంచే ఎన్నో కష్టాలను బాధలు కూడా అనుభవించారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎన్నో కోల్పోయారు కూడా. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. మేషరాశి వారికి గురుడు అధిపతి కాబట్టి రేపటి రోజున అదృష్టం అనేది వీరికి వరిస్తుంది. చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తున్నాయి. అనుకున్న సమయంలో అనుకున్న పనులు కూడా పూర్తి చేస్తారు. అంతేకాకుండా కుటుంబంలో ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి. కష్టాల నుంచి ఇబ్బందులు తొలగిపోతాయి. డబ్బుల పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. మేషరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు. అనుకున్న వారి కోసం ఏదైనా సరే చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారు. కానీ అనుకునే వాళ్ళే కొంతమంది వీరిని మోసం చేస్తారు. ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు. ఆయన వీరికి ఒక స్త్రీ ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. రేపటి రోజున మీ స్త్రీ వల్ల ఎన్నో అదృష్టం వరిస్తుంది. అంతేకాకుండా ఒక భయంకరమైనటువంటి నిజం కూడా మీకు తెలుస్తుంది. అంతేకాకుండా మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా రేపటి రోజున తొలగిపోతున్నాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. జీవితంలో ఉన్న సమస్యలు కూడా దూరం అవుతాయి. ఏ పని చేసినా సరే విజయం సాధిస్తారు. అదే పరంగా బాగా కలిసి వస్తుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ మేషరాశి వారికి నాయకత్వం లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా అందరికంటే కూడా గొప్పగా బతకాలనుకుంటారు. జీవితంలో ఏదైనా సరే సాధించాలని ఒక గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం చాలా కష్టపడతారు. ఈ మేషరాశి వారు మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 పాదాలు మేషరాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది తప్పకుండా లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది. అనుకూలమైన జీవితం ఉంటుంది. అంతేకాకుండా వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం. వారి కోసం ఏదైనా చేస్తారు. వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తారు. కానీ వీరి బంధువుల వీరిని మోసం చేస్తున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి. రేపటి రోజున వీరికి బాగా కలిసి వస్తుంది. ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి. అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి. రేపటి రోజున ఒక స్త్రీ వలన మీ జీవితం పూర్తిగా మారబోతుంది. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకి ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మంచి లాభాలు వస్తుంటాయి. ఉద్యోగస్తులకి మంచి జీతం ఉంటుంది. మీరు పనిచేసే చోట జీతాలు కూడా బాగా పెరగబోతున్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి రేపటి రోజున మీ ఇంట్లో కొలువై ఉంటుంది. చాలాసార్లు మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి వెళ్ళిపోయింది. కాబట్టి రేపటి రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో దుమ్ము ధూళి అస్సలు ఉండకూడదు. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత అదృష్టం వరిస్తుంది. మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు. ఇంట్లో ఉన్న దుష్టశక్తి మొత్తం కూడా పూర్తిగా పారిపోతుంది. మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ శుక్రవారం ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేయండి. లక్ష్మీదేవికి గన్నేరు పూలు చామంతి పూలు అంటే చాలా ఇష్టం. లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది. అఖండ అదృష్టం వరిస్తుంది. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీరు ఎప్పుడు చూడని డబ్బు
చూస్తారు. మీ ఇంట్లో డబ్బుకి ఏ లోటు ఉండదు. అనుకున్న కోరికలు కూడా నెరవేరబోతున్నాయి. ఇంట్లో అష్టదరిద్రాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీకు ఒకసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే ఇంకా మీ జీవితం అనేది తిరిగి ఉండదు. పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. రాబోయే రోజులలో ధన లాభం కలుగుతుంది. ఏ పని చేసినా కూడా మంచి లాభాలు వస్తాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ శుక్రవారం తప్పకుండా లక్ష్మీదేవిని పూజ చేసుకోండి. ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మేషరాశి వారు లక్ష్మీదేవి అంశంతో పుట్టినవారు. వీరికి లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ బాధలు, ఎన్ని కష్టాలున్నా సరే రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం కూడా పూర్తిగా మారబోతుంది. మీరు ఊహించిన నమస్తే మీకు వస్తుంది. పెదరిక మొత్తం కూడా తొలగిపోతుంది. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మీ దగ్గరికి వస్తారు. మేషరాశి వారు రేపటి రోజున తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 8 ప్రదక్షిణాలు చేయండి. మేషరాశి వారు ఈ తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. దాని వలన అపూర్వమైన ధనాభివృద్ధి అని కలుగుతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. లక్ష్మీదేవి తిష్ట వేసుకొని ఇంట్లో కూర్చుంటుందని కూడా అంటూ ఉంటారు. మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు. 4 దిక్కుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది. మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. డబ్బు పరంగా ఏ లోటు ఉండదు. త్వరలోనే ధనవంతులు అవుతారు. కాబట్టి ఈ మేషరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు మంది భిక్షలాగా మీకు తోచినంత కూడా డబ్బు దానం చేయండి. దానివల్ల కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది. లక్ష్మీదేవి సంతోషపడుతుంది. మీ జీవితంలో ఉన్న దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. మీకు తగిలే అడ్డంకులు కూడా దొరకబోతాయి. అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. గత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మేషరాశి వారు రేపటి రోజున ఆచితూచి మాట్లాడండి. ఎవరితో కూడా గొడవ పడకండి. దానివల్ల కూడా మీ జీవితంలో ఇబ్బందులన్నీ వచ్చే అవకాశం కూడా ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొంతమందికి మీపై కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు మంచిగా బతికితే అసలు ఓర్వలేరు. వారెవరో కాదు, మీకు బాగా తెలిసిన వారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీరు పనిచేసే చోట కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, ఈ పేరు గల వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ పేరు నుంచి SK అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శనివారం లేదా ఆదివారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఇక రేపటి రోజున నలుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు అనేటివి మీకు రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ ఇవి మీకు అచ్చొచ్చే రంగులు. అంతేకాకుండా మీకు అదృష్టకర సంఖ్యలు 1, 5, 9 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. విన్నారు కదండి మేషరాశి వారికి రేపు ఎలా ఉండబోతుంది. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ దేవుని ఆరాధిస్తే మీకు మేలు జరుగుతుంది, ఏ పరిష్కారం చేసుకుంటే మీకు మంచి జరుగుతుందో తెలుసుకున్నారు కదా. కాబట్టి మేషరాశి వారికి మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా సాధిస్తారు, మంచిగా ఉంటారు. అలాగే ఒక్కసారి ఏదైనా వస్తువు కానీ మనిషి కానీ నాది అని అనుకుంటే మాత్రం దానికి ఖచ్చితంగా కూడా నిలబెడుతూ ఉంటారు. దాన్ని సాధించే వరకు కూడా పట్టుదల తక్కువ కలిగి ఉంటారు. ఈ రాశి వారు చూడడానికి చాలా అందంగా ఉంటారు, కానీ ఎదుటి వారిని ఆకర్షించే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు ఎదుటివారి కష్టాల్లో ఉన్నారు అంటే మాత్రం వీరైతే చాలా చలించిపోతూ ఉంటారు. ఇక వీరిని ఎవరైనా మోసం చేశారని తెలిస్తే మాత్రం వారిని అస్సలు కూడా సహించలేరు. అంతేకాదు, ఎవరు ఏదైనా సరే ఈ రాశివారు ఒక అభిప్రాయానికి వచ్చారు అంటే కనుక దాన్ని మార్చడం ఎవరితనం కూడా కాదు. వీరు నా వారు, మీరు నా మేలు కోరుతున్నారు అని అనుకుంటే ఇక వీరి జీవితకాలం మొత్తం వారిని స్నేహితులుగా ఉంచుకుంటారు. అలాగే వారు ఒక్కసారి మోసం చేశారు అని తెలిస్తే మాత్రం జీవితకాలం మళ్ళీ వారితో మాట్లాడడానికి ఎవరు ఇష్టపడరు, దూరంగా ఉంటారు. ఇక ఈ రాశి వారిని కల్మషం లేని మనసు. అందుచేత వీరి యొక్క మేషరాశి వారు స్నేహపూర్వకంగా కూడా మెలగడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. నలుగురితో స్నేహంగా చూడాలని కోరుకుంటారు. ఇక ఈ రాశి వారు అనేక అంశములలో ఎదుటి వారి చేతుల్లో మోసపోవడం అయితే జరుగుతుంది.
అంటే ఆర్థికంగా కావచ్చు, వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు, అనేక రకాల వీరిని అందరూ మోసం చేస్తూ వస్తూ ఉంటారు. ఎందుకంటే వీరు అందరినీ కూడా ఈజీగా నమ్మేయడం వల్ల వీరికి అందరికీ కూడా మోసం చేయడానికైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అందరు మన వాళ్ళే ఈ యొక్క రాశి వారు అనుకోవడం వలన వీరిని చాలా సందర్భాల్లో అయితే మోసపోవడం అనేది జరిగింది. ఇక మోసపోయిన వీరు తిరిగి రెట్టింపు ఉత్సాహంతో చిరునవ్వుతో పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయే రోజులలో వీరికి అన్ని శుభ ఫలితాలు అయితే అందుకుంటారు ఈ మేషరాశి వారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ రోజున అంటే జూలై 21 తేదీన సోమవారం రోజున అయితే వీరి జీవితంలో చాలా అద్భుతం అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి సమయంలో ఎలా ప్రవర్తించాలి అనే అంశంలో వివరంగా అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము చెప్తున్న మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ రాశి వారికి ఈ రోజున ఈ సమయంలో అయితే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వారికైతే శుభవార్త అయితే అనేది ఈ సమయం వచ్చేసింది. మీరు కోరుకున్నటువంటి మంచి సంబంధం కలిసి వస్తుంది. పెద్దలు కుదిర్చిన పెళ్ళి కానీ లేదా ప్రేమ వివాహం కానీ మీకు అనుకున్న సంబంధం అయితే ఈ సమయంలో కలిసి రావడం, వివాహం జరగడం అనేది జరుగుతుంది. ఇక దీనివల్ల మీరు మానసికంగా చాలా హ్యాపీగా అయితే ఉంటారు ఈ రాశివారు. ఇక దీనివల్ల మీరు వైవాహిక జీవితంలో సంతోషం అయితే నెలకొంటుంది. ఇక ఈ రాశి వారికి విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ విదేశ ప్రయాణం చేయాలనుకునే వారికి అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి నూతన అవకాశాలు కూడా బాగా కలిసి వస్తాయి. అలాగే మీరు ఏమైనా పెట్టుబడులు పెట్టాలి అనుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి అయితే అద్భుతమైన ఫలితాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారు మీరు ఏదైనా ప్రారంభించాలనుకుంటే వెంటనే ఏమీ ఆలోచించకుండా అయితే ప్రయత్నాలు అయితే చేయండి. ఖచ్చితంగా మీరు దాంట్లో సాధించగలుగుతారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఇలాంటి మీరు కోరుకున్న సంబంధం అయితే దొరకడం అనేది జరుగుతుంది. అది ప్రేమ జీవితం కావచ్చు, లేదా మీ పెద్దలు కుదిర్చిన వివాహం కావచ్చు. ఇలా ఒక సంబంధం అనేది ఫోన్ కాల్ ద్వారా కానీ వ్యక్తి ద్వారా కానీ ఈ సమయంలో మీకు రావడం అనేది జరుగుతుంది. ఇది మీరు వినగానే ఖచ్చితంగా షాక్ అవుతూ ఉంటారు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ రోజున 100% జరగబోయేది ఇదే. మీరు నమ్మినా నమ్మకపోయినా మేషరాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఈ సమయంలో ఇలాంటి ఒక శుభవార్త అయితే మీకు రాబోతుంది. కాబట్టి ఈ రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీకు అంత తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఎంత కష్టమైనా సరే పడుతూ ఉంటారు. అలాగే వీరొక్కసారి ఏదైనా వస్తువు కానీ మనిషిని కానీ నాది అని అనుకుంటే మాట దాన్ని ఖచ్చితంగా కూడా నిలబడుతూ ఉంటారు. దాన్ని సాధించే వరకు కూడా పట్టుతత్వాన్ని కలిగి ఉంటారు. దైవారాధన ఎక్కువగా చేసుకోండి, మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శివారాధన చేసుకోండి, శివుడికి అభిషేకం చేసుకోండి. రేపు సోమవారం కాబట్టి ధన్యవాదాలు.